కేంద్రంలోని శ్రీ బాలాజీ దేవాలయంలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆలయాలు ముస్తాబవుతున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని శ్రీ బాలాజీ దేవాలయంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ నిర్వాహకులు ఉదయం 5:30 నుండి ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. భక్తులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవాలన్నారు. 60 సంవత్సరాల తర్వాత శుక్రవారం రోజున ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకునే మహాభాగ్యం భక్తులకు ఇప్పుడు కలిగిందన్నారు. భక్తులు స్వామివారిని ముక్కోటి ఏకాదశి రోజున దర్శించుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ బాలాజీ ఆలయ అర్చకులు, ఆలయ చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, ఆలయ కమిటీ మెంబర్, ప్రముఖ వ్యాపారవేత్త చింతా రాజు తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక పట్టణంలో వెలిసిన శ్రీ బాలాజీ దేవంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అత్యంత అద్భుతంగా నిర్వహింపబడుతున్నాయి. దీనికి ప్రజలందరూ కూడా తండోపతండాలుగా విచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. మన దుబ్బాకలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి సంబరాలు, ఎందుకంటే రేపు ఉదయం భక్తుల సందర్శనం ఉంటుంది. గత 2 రోజుల నుండి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ సుదీర్ఘ ప్రాంతాల నుండి సుమారు 6-7 జిల్లాల నుండి ప్రజలు దండోపదండాలుగా రావడం జరుగుతుంది. సుమారు 25,000 నుండి 30,000 మందికి వచ్చినా కానీ ఇబ్బంది కాకుండా మేము ఏర్పాట్లు చేయించున్నాం. ఈ చిన్న ప్రాంతమైనా ఈ 30,000 మందికి మేము వసతి కోసం దర్శనం చక్కగా చేసుకుపోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడో ఉన్న ఇక్కడ సుమారు 100-150 గ్రామాల ప్రజలు కూడా రావడం జరుగుతుంది. మా ఆలయ కమిటీ పక్షాన చాలా బాగా ఏర్పాట్లు చేయించున్నాం. ఇదాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. భగవద్బంధువులారా, రేపటి రోజు అనగా శుక్రవారం జనవరి 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి. దానినే ముక్కోటి ఏకాదశి అంటారు. ఆ రోజు ఉత్తర ద్వారం గుండా ఎవరైతే స్వామిని దర్శించుకుంటారో వారికి మోక్ష ప్రాప్తి, వైకుంఠ ప్రాప్తి లభిస్తూ ఉంటుంది. దానికోసమని మన బాలాజీ దేవాలయం దుబ్బాక గ్రామంలోని దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు చాలా ముమ్మరంగా ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి రోజు ఉదయం 5:30 గంటల నుంచి ద్వార దర్శనం, ఉత్తర ద్వార దర్శన ప్రవేశం ఉంటుంది. భక్తులంతా కూడా చక్కగా విచ్చేసి స్వామిని దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసింది. ఇటువంటి అవకాశం శుక్రవారం రోజు నాడు రావడం 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ రేపటి రోజు రావడం జరిగింది. కాబట్టి భక్తులంతా ఇట్టి అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని స్వామి యొక్క ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని ప్రార్థించి అర్చించుకోవాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం,
మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.